హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందారపు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాధారణంగా మనం టిఫిన్ చేయడానికి ఏదైనా ఒక టిఫిన్ సెంటర్‌ని ఎంచుకునేటప్పుడు అక్కడ ఏ ఏ ఐటెమ్స్ ఉన్నాయి, బాగున్నాయా లేదా అనేది మనం చాలామందిని అడుగుతాము. లేదంటే మన ఫ్రెండ్స్‌ని కూడా అడుగుతాం. "ఏరా అక్కడికి వెళ్ళావా? తిన్నావా? ఎలా ఉంది? టిఫిన్ ఎలా ఉంది? తినొచ్చా అక్కడ?" అని చాలా అడగొచ్చు. సో, ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు మన కడపలో ఉన్నటువంటి ఎల్ఐసి సెంటర్ దగ్గర ఉన్నటువంటి జయ టిఫిన్స్ దగ్గర నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో, మీరు జయ టిఫిన్ సెంటర్‌కి రావచ్చు. ప్రతి సండే మనకి స్పెషల్ చికెన్ దోస ఇక్కడ అవైలబుల్‌గా ఉంటది. చికెన్ దోస వచ్చేసి 2 దోసెలు ప్లస్ చికెను కలిపి రూ. 100గా తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి స్పెషల్ ఇడ్లీ కూడా ఇక్కడ చాలా టేస్ట్‌గా ఉంటుంది. దోస అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దోస కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, మీరు ఈ యొక్క సెంటర్‌ని తప్పకుండా మీరు విజిట్ చేసి టిఫిన్‌ని తిని ఎంజాయ్ చేయవచ్చు. సో, ఫుడ్‌ను మీరు ఆస్వాదించవచ్చు. సో, స్పెషల్ చికెన్ దోస సంగతి పక్కన పెట్టినట్టయితే ప్రతిరోజు ఉన్నటువంటి పూరి, ఇడ్లీ, దోస ఏదైతే ఉన్నాయో ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ముఖ్యంగా ఎగ్ దోస తినండి, ఇంకా సూపర్‌గా ఉంటది. అలానే మనకి ఇడ్లీ కూడా బయట నార్మల్ టిఫిన్ సెంటర్స్‌లో అయితే 1, 2 సార్లు వేసేసి సో, ఇవే ఉండేదని అంటారు. కానీ ఇక్కడ మనకి వేడి వేడిగా అప్పటికప్పుడు తీసి మనకు ఇడ్లీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఇడ్లీ తీసేసి సో, మనం హాట్ బాక్స్‌లో పెట్టేసి ఇవ్వడం అలాంటి కాకుండా వేడి వేడిగా ఇక్కడ మనకి ఇడ్లీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది చికెన్ దోస. సో, చికెన్ దోసకి చికెన్ అనేది ఎంత వస్తుందో కూడా మీరు ఇప్పుడు క్వాంటిటీ మీరు ఇప్పుడు చూడవచ్చు. చికెన్ ముక్కలు వేసిన తర్వాత పక్కనే ఆ చికెన్ యొక్క పులుసు అనేది వేస్తారు. ఆ పులుసులో ఈ దోసని బాగా అద్దుకొని తింటే ఎలా ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటది. సో, తప్పకుండా మీరు ఎవ్రీ సండే ఉంటుందండి ఇది. తప్పకుండా మీరు వెళ్ళి ఈ జయాస్ టిఫిన్ సెంటర్‌ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.